హలో డియర్ స్టూడెంట్స్. సో నీట్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసాం బై 14th జూన్. బట్ ఇక్కడైతే ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది. అదేంటి అని అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు యాక్చువల్గా నీట్ రిజల్ట్స్ పైన హోల్డ్ అంటే స్టే ఇచ్చిందనమాట. ఎందుకు అని అంటే యాక్చువల్గా మధ్యప్రదేశ్లో ఒక సెంటర్ కేంద్రీయ విద్యాలయ నంబర్ 1. సో ఇక్కడ ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా నీట్ ఎగ్జామ్ జరిగే టైంలో ఇంచుమించు 2.5 hour పవర్ కట్ అవ్వడం వల్ల పిల్లలు న్యాచురల్ సన్లైట్ లేదా సోర్స్ లైట్ ఏది ఉంటుందో దాంట్లోనే పేపర్ రాశారంట. సో దీనివల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్గా మధ్యప్రదేశ్ హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. సో డార్క్ లో పిల్లలు ఎగ్జామ్ రాశారు, సో ప్రాపర్ గా జరగలేదు అన్నట్టు. సో మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే దీని మీద యాక్చువల్గా ఎన్టీఏని ప్రాపర్ గా రిపోర్ట్ అడిగింది. అది కూడా 4 weeks లో రిపోర్ట్ ఇవ్వాలంట. సో ఆ 4 weeks అంటే ఇప్పటి నుండి 14th జూన్ అయితే డేట్ దాటిపోతుంది కాబట్టి సో ఈ స్టే అనేది అయితే ఇచ్చారు మై డియర్ స్టూడెంట్. అలాగే రాజస్థాన్ లో కూడా 98 సెంటర్స్ లో సో డిఫరెంట్ సెంటర్స్ దగ్గర వర్షాలు ఎక్కువ పడడం వల్ల సో యాక్చువల్గా విండో సైడ్ ఉన్న పిల్లలకి ఆ వర్షాలు అంటే ఆ డ్రాప్లెట్స్ వల్ల OMR షీట్స్ కూడా తడిచిపోయాయంట. సో ఇటువంటి జవాబారి యాక్చువల్గా ఎన్టీఏ ఇస్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఎన్టీఏని ఇప్పుడు హైకోర్టు దీనికి ప్రాపర్ కారణం అడిగింది. సో దీనికి ఇచ్చిన టైం ఏంటంటే 4 weeks. సో ఆలోపు June 14th అయితే దాటిపోతుంది. సో మేబీ రిజల్ట్స్ అనేవి ఇంకా డిలే అవ్వచ్చు.